గ్రామాల్లోని ప్రజల మౌలిక అవసరాలను తీర్చేందుకే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే గంటా సత్యనారాయణరావు అన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి రేగొండ మండలం జుబ్లీ నగర్ గ్రామంలో నూతన ఆర్టీసీ బస్సు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ప్రతి గ్రామం నుంచి మండలము, జిల్లా కేంద్రానికి ప్రయాణికులను చేరవేసేందుకు ఆర్టీసీ బస్సు సర్వీసులను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామన్నారు. పరకాల నుండి జుబిల్నగర్, అదేవిధంగా నర్సాపూర్ నుంచి పాపేపల్లి, బండారుపల్లి, ములుగు నుంచి మళ్ళీ రిటర్న్ ఏదైతే ఉన్నదో పాపేపల్లి, బండారుపల్లి నుంచి నర్సాపూర్ వచ్చి జుబిల్నగర్ నుంచి తర్వాత మన కొత్తపల్లి టు రేగొండ, పరకాలకు పోయే మీదుగా ఈరోజు ఈ బస్సును గత 30-40 సంవత్సరాల నుంచి నడిచేటువంటి బస్సు ఈ మధ్యకాలంలో బస్సు బంద్ అయి 2-3 సంవత్సరాలు అవుతున్నది, 4 సంవత్సరాలు అవుతున్నది. దీన్ని ఈరోజు ఆర్టీసీ డిఎం గారు ఇదంతా మనము పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ మినిస్టర్తో కూడా మాట్లాడేసి ఈ బస్సును ఈ రోజు నుంచి పునరుద్ధరణ చేశాం. ఎందుకంటే జుబిల్నగర్ కానీ రాజేశ్వరరావుపల్లి కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి రైతులు ఎక్కువ కూరగాయలు పండించేసి వరి పంట, అదేవిధంగా వాణిజ్య పంటలు తీసేటువంటి రైతాంగం అంతా కూడా ఎక్కువ ఉన్నారు. చదువుకునేటువంటి పిల్లలు ఉన్నారు. ఎమర్జెన్సీ కూడా అయితే ఇక్కడ వాహనాలు రాని పరిస్థితి ఉన్నందువల్ల దీన్ని ఆర్టీసీ బస్సును ఈరోజు పునరుద్ధరణ చేశాం. దీనికి రోడ్డుకు కూడా 3 కోట్ల రూపాయలతో 30 కోట్ల రూపాయలతో రోడ్డును కూడా ఏదైతే ఒకటే ప్యాకేజీ 2 ప్యాకేజీలతో మన దమ్మన్నపేట నుంచి లింగాల, అదేవిధంగా కొత్తపల్లి నుంచి నర్సాపూర్ వరకు మరి దీన్ని సిఆర్ఎఫ్లో రోడ్డు కూడా మంజూరీ చేయించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి జుబిల్నగర్ గ్రామస్తులు, రాజేశ్వరరావుపల్లి, అదేవిధంగా నర్సాపూర్కు ములుగుబోయి లింక్ వచ్చేటువంటి ప్రజలకు ఎలాంటి ఆటంకం లేకుండా ఉండటానికి బస్సును మరి ఈరోజు పునరుద్ధరణ చేసి ప్రారంభించాం. ప్రజల సౌకర్యం కొరకు దీన్ని కంటిన్యూగా రోడ్డు కూడా ఆర్టీసీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా రోడ్డును కూడా శాశ్వత మరమ్మతులు కూడా చేసే విధంగా మరి చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం.